హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ రేషన్ కార్డ్ హోల్డర్స్కు అలర్ట్. మార్చి 31 లోపు ఈ పని చేయకపోతే రేషన్ ఆగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందిస్తుంది కదా. అయితే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. మీ రేషన్ కార్డుకి ఈకేవైసీ, ఇట్ మీన్స్ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనుసంధానం చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మనకి రేషన్ షాపు అప్డేట్ ప్రకారం సరుకులు పొందే ఛాన్స్ ఉండదు. ఈ విషయంలో అధికారులు సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఏమిటి ఈ ఈకేవైసీ, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అన్నది నేను చాలా సింపుల్గా వివరిస్తానండి ఈ వీడియోలో. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయమే కాకుండా పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం అసలు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ ఏంటి, ఎందుకు తప్పనిసరి అనే విషయం తెలుసుకుందాం. రేషన్ కార్డ్ సిస్టంలో నకిలీలు, డూప్లికేట్ ఎంట్రీలు లేకుండా చేయడానికి ఏపీ సర్కార్ స్కీమ్లో భాగంగా ఈ ఈకేవైసీ ప్రక్రియను తీసుకొచ్చారు. దీని ద్వారా మీ ఆధార్ లింకింగ్తో రేషన్ కార్డ్ కనెక్ట్ చేస్తారు. ఇది పూర్తయితేనే మీరు నిజమైన లబ్ధిదారుడని కన్ఫామ్ అవుతుంది. గతంలో ఈకేవైసీ లేకపోయినా సరే రేషన్ ఇచ్చేశారు, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి పారదర్శకత కోసం దీన్ని తప్పనిసరి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయలేదని పౌర సరఫరాల శాఖ గుర్తించింది. అందుకనే మార్చి 31, 2025కి గడువు పెట్టారు. అసలు మార్చి 31 లోపు మనం ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది? ఒకవేళ మీరు ఈ నెలాఖరు వరకు ఈకేవైసీ చేయకపోతే ఏప్రిల్ నుంచి రేషన్ బియ్యం సరుకులు ఆగిపోతాయి. అంటే మీ రేషన్ కార్డ్ యాక్టివ్గా ఉన్నా సరే రేషన్ షాప్ అప్డేట్స్ ప్రకారం డీలర్ మీకు ఏమీ ఇవ్వలేదు. అధికారులు ఇప్పటికే ఈకేవైసీ పూర్తి కాని వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నారు. ఈ లిస్టును రేషన్ డీలర్కి ఇస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పని పూర్తి చేయండి. అసలు ఈ ఈకేవైసీ ఎలా చేయాలి? సింపుల్ స్టెప్స్గా 2 ఉన్నాయండి, అది చెప్తాను. మీరు దాన్ని ఫాలో అయిపోతే ఈజీగా ఈకేవైసీ చేసేసుకోవచ్చు. రేషన్ షాప్ వద్ద అంటే మీ దగ్గరగా ఉన్న రేషన్ షాప్కు వెళ్ళండి. మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డు తీసుకెళ్ళండి. డీలర్ వద్ద ఉన్న ఈపీఓఎస్ మిషన్లోకి మీ వేలిముద్ర వేయండి. ఆధార్ లింకింగ్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి అయితే ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది. 5 నుంచి 60 ఏళ్ళలోపు వాళ్ళు ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ స్టెప్, గ్రామ వార్డు సచివాలయం ద్వారా. కొన్ని ఏరియాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఈకేవైసీ చేస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీ ఆధార్, రేషన్ కార్డు వివరాలు ఇచ్చి వేలిముద్ర వేయండి. ఇది పూర్తయితే మీ పని అయిపోయినట్టే. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, చేసుకోకపోతే మనం ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది పడతామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. నేను రీసెంట్గా మా విలేజ్లో కూడా చూశానండి. ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అని అందరూ చేయించుకోవట్లేదండి, కేవలం కొంతమంది మాత్రమే చేయించుకుంటున్నారు. ఎలా? గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అలాగే రేషన్ ఇచ్చే డీలర్కి ఒక లిస్ట్ వస్తుంది. అంటే ఎవరెవరు ఈకేవైసీ చేయించుకోవాలి అనే లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారమే వాళ్ళు ఈకేవైసీ అని చేయించుకుంటున్నారు. అంతేకాని ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేయించుకోవాలి అని అయితే ప్రజెంట్ రాలేదు. ఒకవేళ మీ పేరు వచ్చి కూడా మీరు రేషన్ ఈకేవైసీ చేయించుకోకపోతే మీకే ప్రాబ్లం. కాబట్టి 1కి 2 సార్లు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బందిని అలాగే రేషన్ డీలర్స్ని సిబ్బందిని మీరు మీ పేరు వచ్చిందా అండి, మా పేరు వచ్చిందా ఈకేవైసీ చేయించుకోవాలని వస్తే చెప్పండి, మేము చేయించుకుంటాం అని చెప్పి 1కి 2 సార్లు అడగండి. లేకపోతే ఫ్యూచర్లో మనమే ఇబ్బంది పడతాం. అంతేకాదండి, ప్రతిసారి రేషన్ తీసుకునేటప్పుడు మనం రేషన్ కార్డు యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా కొన్నిసార్లు మీరు ఆధార్ కార్డు కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ప్రతిసారి నేను రేషన్ కార్డు యూజ్ చేయను. ఎవ్రీ టైం కూడా నేను నా ఆధార్ నెంబర్తో వాళ్ళు ఎంటర్ చేసి నేను బయోమెట్రిక్ వేస్తాను. సో ఇలా వేయడం వల్ల రేషన్ కార్డ్ అనేది ఆధార్ కార్డుకి అప్డేట్ అయ్యి లింక్ అయ్యి ఉంటుంది. సో ఇలాంటి టైంలో కూడా మనకు యూజ్ అవుతుంది అనమాట.
మనకు తెలియకుండానే మన రేషన్ కార్డుకి ఆధార్ లింకింగ్ చేస్తాము. అంటే ఈ రేషన్ కార్డు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంటుంది అసలు చూద్దాము. రేషన్ కార్డు విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్ ధరలను కంట్రోల్ చేయడానికి కూడా కొత్త చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకు ధాన్యం ధరలు స్థిరంగా ఉండేలాగా ధాన్యంపై మార్కెట్ ఫీజును 2% నుంచి 1%కి తగ్గించే ప్లాన్లో ఉన్నారు. అలాగే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి 26 జిల్లాల్లో ధరలని నివేదిక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ధాన్యంలో తేమ 17 నుంచి 20% ఉన్నా కొనుగోలు చేస్తాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇవన్నీ ఏపీ సర్కార్ స్కీమ్లో భాగంగా ప్రజలకు మేలు చేసే ప్లాన్స్ అండి ఇవి. ఫర్దర్గా లాస్ట్గా ఒక మాట ఈ రేషన్ కార్డు ఈకేవైసీ గురించి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. మార్చ్ 31 లోపు ఈకేవైసీ పూర్తి చేయండి. లేకపోతే ఏప్రిల్లో రేషన్ షాప్ వద్ద చేతులు విరిచే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి వెంటనే రేషన్ షాప్కు వెళ్ళి ఈ పని కానిచ్చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే కనుక ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేస్తే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వస్తాయండి. నేను చెప్పే ప్రతి వీడియో కూడా జెన్యూన్గా చెప్తున్నానండి. అంతేగాని ఏదో సరదాగా కానీ ఏదో వ్యూస్ కోసమో వాటి కోసం చెప్పట్లేదు, జెన్యూన్ అప్డేట్స్ చెప్తున్నాను. సో ఆ విషయం మీరు గమనించగలరు అనుకుంటున్నానండి. Thank you so much for watching this video.